మరొక్కసారి చెప్తున్నాను, ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం. ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ధృవీకరించడానికి మరికొన్ని వందల సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేను ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకోకండి. ఒక మనిషిలో ఉండే ధనాత్మక రుణాత్మక తత్వాల కలయికే అర్ధనారీశ్వర తత్వం. మన బ్రెయిన్ విడదీసి చూస్తే బ్రెయిన్ భాగాలను చూడొచ్చు, కానీ మనస్సును చూడగలమా? ఇన్ యోగా ది మైండ్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ జాగ్రత్త, స్వప్న. యోగా డిస్క్రైబ్స్ అనదర్ ఫోర్త్ డైమెన్షన్ వేర్ ది ఫినైట్ మైండ్ నో లాంగర్ ఎగ్జిస్ట్. స్వరశాస్త్రం శ్వాస మీద ధ్యాస గురించి చెప్పదు. శ్వాసను ఎలా నియంత్రించాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం గురించి చర్చిస్తుంది. శ్వాస తగ్గిస్తే ఆయువు పెరుగుతుందా అని చాలామందికి సందేహం ఉంది. మన స్కూళ్ళల్లో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇటువంటి విద్యను నేర్పించగలిగితే యువత భావి జీవితం బాగుపడుతుంది, రేపులు మాపులు తగ్గుతాయి. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. చాలా సంవత్సరాల క్రితం నేను నా భారతీయులు అనే ఫేస్బుక్ పేజీలో సీరియల్గా కొన్ని వ్యాసాలు రాశాను. అవి స్వరశాస్త్రానికి సంబంధించినవి. ఈ స్వరశాస్త్రం మానవాళికి చాలా ఉపయోగకరమైనటువంటి శాస్త్రం. అందుకని ఈ శాస్త్రాన్ని గురించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మన ది మదన్ గుప్తా ఛానల్లో ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎన్ని ఎపిసోడ్లు అవుతుందో చెప్పలేను. అన్నీ కలిపి కూడా ఒక ఎపిసోడ్గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని ఎపిసోడ్లను లేదా పూర్తి ఎపిసోడ్ను చూసి విని ఆ దిశగా ప్రయాణం చేస్తూ మమ్మల్ని ఆదరిస్తారు అనే కోరిక. ఇక విషయంలోకి వద్దాం. మన భారతీయ శాస్త్రాలలో స్వరశాస్త్రం అనే శాస్త్రం ఉంది. చాలా మందికి స్వరశాస్త్రం అంటే సంగీత శాస్త్రం అనే అపోహ కూడా ఉంది. స్వరశాస్త్రం అంటే మనం పీల్చే గాలి మన శరీరంలో ఏ ఏ నాడుల మీద ఎలా పనిచేస్తుందో తెలిపేటటువంటి శాస్త్రం. ఈ శాస్త్రం అంతా సాంకేతిక పదాలతో గూఢంగా ఉంటుంది. స్వర సాధన అనుభవాల పుట్ట. తంత్ర సాధనలో స్వర సాధన చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. తంత్రయోగ సాధకులు నిగూఢమైనటువంటి పేర్లతో అవయవాలను పోల్చారు. మనం పీల్చే గాలిని బట్టి పేర్లు పెట్టారు. కుడివైపు నాడియందు శ్వాస ప్రవహిస్తూ ఉంటే శివ, సూర్య, పగలు, యమున, పింగళ అని, ఎడమ వైపు నాడియందు శ్వాస ప్రవహిస్తూ ఉంటే శక్తి, చంద్ర, రాత్రి, గంగా అనే పేర్లు పెట్టారు. వీటిలో గాక ముక్కు 2 రంధ్రాల నుండి సమానంగా శ్వాస నడుస్తూ ఉంటే అగ్ని, సంధ్య, సరస్వతి, సుషుమ్న అని పేర్లు పెట్టారు. ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం. మరొక్కసారి చెప్తున్నాను, ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం. గురువుల ద్వారా శిష్యులు నేర్చుకునే విజ్ఞానం. నేను ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకోకండి. దయచేసి మరొకసారి చెప్తున్నా, స్వరశాస్త్రానికి సంబంధించిన గురువును ఆశ్రయించి ఆయన దగ్గర మీరు ఈ విజ్ఞానాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి. ఇది మీకు ఈ శాస్త్రాన్ని పరిచయం చేయడానికి మాత్రమే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ సాధన ద్వారా సాధకులు అనేక అతేతు శక్తులను పొందుతారు అని శాస్త్రం. ఈ శాస్త్రాన్ని అభ్యసించిన వారు మన తెలుగు నేలలో ముఖ్యంగా వేమన, పోతులూరి వీరబ్రహ్మం గారు. అంటే వీరిద్దరూ అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు చెప్పాను. ఇంకా చాలామంది ఉన్నారు. అనేక గ్రంథాలు తెలుగులో ఈ శాస్త్రం మీద వెలువడ్డాయి. కానీ మన దురదృష్టం అవి చాలా కొద్ది మాత్రమే ప్రస్తుతం దొరుకుతున్నాయి. చాలా వరకు అలభ్యాలు. నాకు తెలిసిన, నేను చదివిన కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ శాస్త్రానికి మూల పురుషుడు అర్ధనారీశ్వరుడు. నేటి సైన్స్ పరిభాషలో చెప్పాలి అంటే బ్రెయిన్లో కుడి, ఎడమ మెదడులు, హెమోస్ఫియర్స్ ఉన్నాయి. మస్తిష్కం మెదడులోని అన్ని భాగాల కన్నా పెద్దది. పుర్రెలో పై భాగం అంతటిని ఆక్రమించి ఉంటుంది. దీన్ని దైర్ఘ్య విదరం, సుపీరియర్ లాంగిట్యూడినల్ ఫిషర్ అనే 2 అర్ధచంద్రాకార భాగాలుగా విభజితమై ఉంటుంది. ఈ భాగాలను మెదడు గోళార్ధాలు, సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అంటారు. యోగులు ఈ భాగాలను సూర్యచంద్రులు అని అంటారు. న్యూరాలజిస్టులు ఆడ మగ చర్యలకు ఎడమ కుడి బ్రెయిన్లకు గల సంబంధాన్ని, అంటే సమసంబంధాన్ని తెలుసుకున్నారు. ఆడవారు ఎక్కువగా ఎడమ గోళార్ధంపై ప్రభావం కలిగి ఉంటారు. మగవారు ఎక్కువ కుడి గోళార్ధంపై, అంటే కుడివైపు ఉన్నటువంటి గోళార్ధం పైన ప్రభావం కలిగి ఉంటారు. బ్రెయిన్లో గల సెక్స్ హార్మోన్లు తమ తేడాకు కారణంగా
సైన్స్ నిర్ధారణ చేస్తుంది. దేహ ధర్మాలలో ఏ తేడా ఉన్నప్పటికీ ఇడాతత్వం స్త్రీ ప్రధానంగాను, పింగళాతత్వం పురుష ప్రధానంగాను ఉన్నవి. ఈ తత్వమే అర్ధనారీశ్వర తత్వం. ఒక మనిషిలో ఉండే ధనాత్మక రుణాత్మక తత్వాల కలయికే అర్ధనారీశ్వర తత్వం. పరమేశ్వరుడు కుడివైపు పురుషతత్వానికి అంటే పింగళ, ఎడమవైపు పార్వతి స్త్రీతత్వానికి ప్రతిబింబాలు. నరే నిర్గమౌను దేహములు రెండు, సూర్యచంద్రుల యందు సూక్ష్మపు రూపు, శివశక్తి రూపముల్ చిహ్నంబులవియు. పారాసైకాలజీ, సైకాలజీ విజ్ఞానం భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. మనస్సును నియంత్రణ చేసి సమాధి స్థితి చేరడం అప్లైడ్ సైకాలజీ. ఇది ఉపనిషత్తుల్లో, గీతలో, సాంఖ్యతత్వంలో బాగా కనిపిస్తుంది. పతంజలి మహర్షిని ఇండియన్ సైకాలజీ పితామహుడుగా చెప్పొచ్చు. ఫ్రాయిడ్ చెప్పినటువంటి లైంగిక స్వేచ్ఛ తంత్ర స్వరయోగాల్లో చోటు చేసుకొని ఉంది. ఫ్రాయిడ్ శిష్యుడైనటువంటి జంగ్ కూడా యోగతత్వం పైన వ్రాసిన భావాలు గమనించాల్సినవి. ది మైండ్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 3 states కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, unconsciousness. In yoga, these are terminated as Jagrata, Swapna and Sushupti. Within these 3 states, the consciousness undergoes the experiences of mind and body. But yoga describes another 4th dimension where the finite mind no longer exists. The consciousness travels into a higher dimension called Turiya, which is beyond ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. మనస్సు లోతులు ఆత్మ సృష్టియే మనస్సుగా యోగంలో చెప్పబడింది. గీతలో శ్రీకృష్ణుడు మనస్సును రథంతో, ఇంద్రియాలను గుర్రాలతో, ఆత్మను రథసారథితో పోలుస్తాడు. ఈ 3 దశలలోనూ మనస్సు పనిచేస్తుంది. ఈ 3 దశలు స్వరయోగంలో ఒక్కొక్క నాడితో కలపబడి పింగళ బాహ్య సంబంధం కలిగి ఉంటుంది. ఎడ మనస్సును అంతర్గతం చేస్తుంది. సుషుమ్న తురీయ చేతనను కలిగిస్తుంది. ఆధునిక విజ్ఞానమైన సైకాలజీ, న్యూరోకెమిస్ట్రీ మనశ్చేతనల మీద జరిగేటటువంటి రసాయన పరిణామాలను మాత్రమే పరిశోధించగలవు. చేతన అంటే కాన్షియస్నెస్ అంటే ఏమిటో నిర్వచించలేవు. చేతనలోని మార్పులు, నిరోధాలు, పరిమితులు వీటిని కొలవడానికి ఆధునిక విజ్ఞానంలో సాధనాలు లేవు. యోగ సాధనలు, సైకాలజీ, పారాసైకాలజీలు చేతనా పరిణతులను అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. పూర్వ యోగులు మనస్సును, చేతనను పరిశ్రమింపజేసి విశ్వ చైతన్యంలో వచ్చే మార్పులను తెలుసుకునేటటువంటి వారు. ఎంత సునిశ్చితంగా చేతనను విలీనపరుస్తారో అంత సులువుగా నిగూఢ ప్రకంపనాలు అంటే వైబ్రేషన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు, గ్రహించేవాళ్ళు. మన బ్రెయిన్ విడదీసి చూస్తే బ్రెయిన్ భాగాలను చూడొచ్చు, కానీ మనస్సును చూడగలమా? ఇది చేతనను గ్రహించే పరికరం. ఆధునిక విజ్ఞానంతో ప్రాణాన్ని, ఉనికిని తెలుసుకోవచ్చు. మనస్సును తెలుసుకునే పరికరాలు ఇంతవరకు లేవు, వస్తాయో రావో తెలియదు. మన ఋషులు తపస్సు చేసుకునే సమయంలో చేతి కింద ఒక కర్ర పెట్టుకుంటారు. ఇది మనం చాలా చిత్రాల్లో కూడా, సినిమాల్లో కూడా చూసాం. మనకు వాళ్ళ బొమ్మల్లో కూడా కనిపిస్తుంది. యోగ సాధకులు నిత్యం ఉపయోగించే పరికరాల్లో ఈ కర్ర చాలా ముఖ్యమైనది. దీనిని యోగదండం అని పిలుస్తారు, బ్రహ్మదండం అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో దీన్ని కుబాడి అంటారు. ఇది 2.5 అడుగుల ఎత్తు ఉండి టేకు కర్రతో చేస్తారు. ఇది దేనికి ఉపయోగిస్తారా అంటే స్వరముల మార్పుకు ఈ యోగదండం ఉపయోగపడుతుంది. స్వరశాస్త్రం శ్వాస మీద ధ్యాస గురించి చెప్పదు. శ్వాసను ఎలా నియంత్రించాలి, ఎలా ఉపయోగించుకోవాలి, మనం శ్వాసించే సమయంలో ఎటువంటి పరిణామాలు శరీరం పైన జరుగుతాయి అనే విషయం గురించి చర్చిస్తుంది. నిత్య జీవితంలో స్వరయోగ పాత్ర ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం. స్వర, ఉదయ ఈ 2 పదాల కలయిక స్వరోదయం. స్వర శబ్దానికి ఒక ముక్కు రంధ్రం నుంచి మరో ముక్కు రంధ్రం వైపుకు సంచరించేది లేక పుట్టేది అని అర్థం. 2.5 ఘటికలకు అంటే 1 గంటకు సాధారణ స్వరం మారుతుంది. స్వరం నిర్ణయించిన స్థానాల్లో పరిమితమైన రోజుల్లో నడవకుంటే జబ్బు పుట్టుకొస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇందాక గంటకు ఒకసారి మారుతుంది అని అనుకున్నాం. అలా గంటకు ఒకసారి మారకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టింది అనుకోండి స్వరం, అప్పుడు శరీరంలో జబ్బు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి
యథాస్థానంలోకి స్వరాన్ని మళ్ళా కానీ తీసుకొని వస్తే రోగాలు ఉపశమనం పొందుతాయి. జ్వరం వచ్చినప్పుడు ఏ స్వరం నడుస్తుందో చూసి స్వరం మార్చితే జ్వరం తగ్గుతుంది. సపోజ్ అంటే ఊరికే స్వరం అనే దాని గురించి మీకు కొద్దిగా తెలియజేసి ముందుకు నడుద్దాం. ఇది ఎడమ ముక్కు, ఇది కుడి ముక్కు. ఈ రంధ్రంలో, ఎడమ రంధ్రంలో శ్వాస ఆడుతూ ఉంటే దాన్ని చంద్రనాడి అంటారు. చంద్రనాడి పనిచేస్తుంది అని. దీన్ని సూర్యనాడి అంటారు కుడివైపు దాన్ని. ఈ 2 రంధ్రాల నుంచి ఒకేసారి శ్వాస నడుస్తూ ఉంటే దాన్ని సుషుమ్న అంటారు. ఇడ, పింగళ, సుషుమ్న. ఇప్పుడు మనం అనుకున్న దానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సపోజ్ జ్వరం వచ్చింది, శరీరం వేడిగా ఉంది. మీరు ఒక్కసారి ఈ 2 వైపులా ఏ వైపు రంధ్రం గుండా శ్వాస లోపలికి వెళ్తుంది అనేది కొంచెం గమనించండి. అంటే 2 వైపులు వెళ్తుంటాయి. అంటే సూర్యనాడి బాగా పనిచేస్తుంది. జ్వరం ఉన్నప్పుడు సూర్యనాడి పనిచేస్తున్నప్పుడు జ్వరంలో ఉన్నారు మీరు. అప్పుడు మీరు కానీ ఆ స్వరాన్ని సూర్యనాడి నుంచి చంద్రనాడికి మార్చగలిగితే, ఇప్పుడు సపోజ్ కుడివైపు నాడి నడుస్తుంది, సూర్యనాడి నడుస్తుంది. మీరు మీ తలని కుడివైపు తిప్పి పండుకుంటే స్వరం ఆటోమేటిక్గా ఎడమ వైపుకు మారిపోతుంది, చంద్రనాడికి మారిపోతుంది. 1 నిమిషం సమయంలో మారుతుంది. లేదా మీరు దూదిని కూడా స్వరం మార్పుకు ఉపయోగించుకోవచ్చు. దూది ఉండని మీరు ఈ ముక్కులో కానీ పెడితే ఈ ముక్కు గాలి తీసుకుంటుంది. ఇట్లా కూడా కొందరు ఉపయోగిస్తారు. తలపోటు వచ్చినప్పుడు వెల్లిగల శవాసనంలో పడుకొని చేతులు పక్కగా పెట్టండి. మా చేతుల వద్ద 2 తాళ్లతో కట్టమని ఎవరికైనా చెప్పండి. తలపోటు ఇమ్మీడియట్గా తగ్గుతుంది. ఒకవైపు తలపోటు వస్తుందో ఆ వైపు మోచేయి దగ్గర తాడుతో కట్టండి. పార్శ్వపు నొప్పి శమిస్తుంది. స్వరం చూసుకోకుండా భోజనం చేస్తే అది ఒక్కొక్కప్పుడు అజీర్ణానికి దారితీస్తుంది. దీనికి ఎడమ పక్కగా 15 నుంచి 20 నిమిషాలు భోజనం తర్వాత చేస్తే అజీర్ణం తగ్గి ఆకలి పుట్టిస్తుంది. దీనికి ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు పద్మాసనంలో కూర్చుని బొడ్డుపైన ధారణ చేస్తే 1 వారం రోజుల్లో మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఏదైనా నొప్పి వక్షస్థలంలో కానీ, వెనుక కానీ, కడుపులో కానీ, తలనొప్పి కానీ వస్తే వెంటనే అప్పుడు నడిచే స్వరాన్ని ఆపితే మనకు ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం వచ్చినప్పుడు ఏ స్వరం నడుస్తుందో గమనించాలి. ఉబ్బసం వచ్చినప్పుడు ఏ స్వరం ఉందో చూసుకొని 1 నెల రోజులు మరో స్వరం ఆడేలా మనం కానీ ప్రాక్టీస్ చేస్తే ఉబ్బసం తగ్గేదానికి చాలా మంచి చికిత్సా మార్గం ఇది. బాగా పనిచేసి అలసటకు గురి అయినప్పుడు కొద్దిసేపు కుడివైపుకు తిరిగి పండుకుంటే అలసట చాలా త్వరగా తగ్గుతుంది. యవ్వనం పొడిగించుకునేందుకు స్వరశాస్త్రం ఒక దారి చూపించింది. స్వరం నడిచేటప్పుడు ఇచ్ఛతో మార్చుకునే శక్తి కలిగి ఉండాలి. ఈ అదుపు సాధన వల్ల సంక్రమిస్తుంది. దీంతో పాటు విపరీత కరణి ముద్ర సాధన చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. సామాన్య మలబద్ధకం ఉంటే మల విసర్జన చేసే ముందు చంద్రస్వరం మూసి అంటే 15 సార్లు సూర్యస్వరాన్ని ఉత్తేజితం చేయాలి. అంటే ఇలా గాలిని పీల్చడం పిలవడం చేయాలి. ఎడమ వైపున ఉన్న అర్ధచంద్రాకారం గల ఎడమ గోళార్ధం మీ అదుపులోకి వస్తుంది. ఎడమ గోళార్ధం ఉత్తేజం పొంది మల విసర్జన సులభంగా జరుగుతుంది. వేడి టీ లేక కాఫీ తాగాల్సిన పని లేదు. వేడి నీళ్లు తాగినా సూర్యస్వరం ఉత్తేజితమవుతుంది. దీనివల్ల మిత్రులారా, భారతదేశంలో చాలామంది యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తారు. జంధ్యం వేసుకున్న ప్రతి వ్యక్తి మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఆ సమయంలో ఆ జంధ్యాన్ని కుడివైపు చెవిపైకి తెచ్చి ఇట చుట్టడం ఒక సాంప్రదాయంగా ఉండేది. చెవిలో గల నాడిని ఉత్తేజితం చేయడం ద్వారా సూర్యస్వరం ఉత్తేజితం అయ్యి మల విసర్జన చాలా సులువుగా జరుగుతుంది. ఆక్యుపంచర్లో కూడా చెవిలోని నాడిని ఉత్తేజితం చేయడం ద్వారా మల విసర్జన సులువుగా జరిగేలా చూస్తారు. చంద్రస్వరాన్ని ఉత్తేజితం చేయడానికి సూర్యస్వరం మూసి 15-20 మార్లు గాలిని పీల్చడం, విడవడం ఒకే నాసికా రంధ్రం ద్వారా చేయాలి. దీన్ని చంద్రభేదనం అంటారు. దీనివలన కుడి గోళార్ధం
ఉత్తేజితమై మూత్ర విసర్జన సులువుగా జరుగుతుంది. వేల సంవత్సరాలకు పూర్వమే ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశంలో ఇటువంటి శాస్త్రాలు రూపుదిద్దుకున్నాయి. అంటే ఆశ్చర్యం కదా. ఒక్కో స్వరం బాగా ఆడేటప్పుడు ఒక్కో పని చేయాలని స్వరశాస్త్రం నిర్దేశించింది. అలా చేయడం వలన మన ఆరోగ్యం బాగుపడి అన్ని కార్యాలు మనకు సానుకూలమవుతాయని శాస్త్రవాక్యం. ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ధృవీకరించడానికి ప్రస్తుత విజ్ఞాన శాస్త్రానికి మరికొన్ని వందల సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మన భారతీయులు బాహ్య విజ్ఞానాన్ని ఎంతగా అధ్యయనం చేశారో అంతర్విజ్ఞానాన్ని అంతగా ఔపాసన పట్టారు. ఇది ఈనాటి తరానికి తెలియాలి. అన్ని భేదాలలో ఉన్నాయిష అని కేలి చేసే మేధావులకు ఈ విషయాల మీద దృష్టి పెట్టే తీరికెక్కడిది. ఇక్కడి సంస్కృతిని తిట్టి 4 రోకలు వెనకేసుకోవడం తప్ప వారి జాతికి చేసే మంచి అంటూ ఏముండదు. భారతదేశంలో లక్షల కొలది ఆహార పదార్థాలు ఉన్నాయి. భారతీయులకు ఏ ఆహారం ఎప్పుడు తినాలి, ఏ ఆహారాన్ని ఎలా వండాలి అనే జ్ఞానం వేల సంవత్సరాలుగా ఉండేది. ఈ దేశపు తల్లులు ఆహార విజ్ఞానంలో దిట్టలు. అందువలననే ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికేవాళ్ళు. ఆధునిక విజ్ఞానపు చీకటిలో భారతీయ విజ్ఞానపు సూర్యుడు కప్పివేయబడ్డాడు. ఏ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది యోగశాస్త్రం నిర్దేశించింది. ఆయుర్వేదంలో వ్యతిరిక్తమైన ఆహార వస్తువులు తీసుకుంటే ఆహారం విషంగా మారుతుంది. కుడివైపున శ్వాస నడిచేటప్పుడు వేడి పదార్థాలు తీసుకోకండి, నూనె పదార్థాలు తీసుకోకండి, మసాలా పదార్థాలు తీసుకోకండి. ఈ పదార్థాలు చంద్రస్వరం నడిచేటప్పుడు తినాలి. చల్లని పదార్థాలు అంటే ఐస్ క్రీములు, మజ్జిగ, చలువ చేసే పదార్థాలు ఇవి తినకూడదు. ఇవి సూర్యస్వరం తీవ్రంగా ఉన్నప్పుడు తినాలి. మన శారీరక మానసిక స్థితి స్వర చలనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సమయం ఒకే నాడి నడిస్తే అది స్వచ్ఛంద నాడీ మండలంలోని ఒక శాఖ ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతుంది. దీనివలన బ్రెయిన్లోని ఒక గోళార్ధం ఎక్కువగా పనిచేస్తుంది. దీనివల్ల డిప్రెషన్కు లోను కావడం, మానసిక అలసట, చికాకులు కనిపిస్తాయి. స్వరశాస్త్ర గ్రంథాల ప్రకారం పగలు చంద్రస్వరం ఎక్కువగా పనిచేయాలి, రాత్రి సమయంలో సూర్యస్వరం ఎక్కువగా పనిచేయాలి అని చెప్పబడింది. అది మంచి ఆరోగ్య లక్షణంగా కూడా వివరించారు. స్వరోదయం అంటే స్వరం మారే సమయం. చంద్రస్వరం నడిచేటప్పుడు నీరు తాగడం, మూత్ర విసర్జన చేయడం, పడక మీద నుండి లేవడం, మానసికంగా చేసేవి యోగ సాధన, నగలు కొనడం, వితరణ అంటే ఏదైనా దాన ధర్మాలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం, వ్యాజ్యాల సర్దుబాటు అంటే నెగోషియేషన్స్లో కూర్చొని సర్దుబాటు చేసుకోవడం, గొడవలు ఉంటే ఉన్నతాధికారులను కలవడం, మతానికి సంబంధించిన విధులు అంటే పూజ, దైవ దర్శనం, మంత్ర సాధన, వివాహం, సంస్కారాలు మొదలైనవి, విత్తనాలు చల్లడం, ఔషధ సేవన మరియు చికిత్స, పాటలు పాడటం, ఆటలు ఆడడం, స్త్రీలు మైథున కార్యంలో పాల్గొనడం మొదలైన పనులు చేయడం వలన చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. చంద్రుడు మనోకారకుడు. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఈ విషయాలన్నీ చంద్రస్వరం పనిచేసేటప్పుడు కానీ చేసినట్టయితే మంచి ఫలితాలని మనం పొందొచ్చు. వ్యాయామం చేయడం. ఇందాక మనం చంద్రస్వరం నడిచేటప్పుడు యోగా చేయడం, యోగా వేరు, వ్యాయామం వేరు. సూర్యస్వరం నడిచేటప్పుడు వ్యాయామం చేయడం, తినడం, మాదక ద్రవ్యాల సేవన, మల విసర్జన, ప్రమాదకరమైన పనులు, యుద్ధం, షట్కర్మలు, చదువు, ప్రత్యేకంగా శాస్త్ర గ్రంథ పఠనం, గణితానికి సంబంధించి గణితం, సైన్సు, సాంకేతిక విజ్ఞానం మొదలైనవి, వాణిజ్యం, ప్రయాణం, ప్రతిఘటన, ప్రతిపక్షం, బండి నడపడం, పురుషులు మైథున కార్యంలో పాల్గొనడం మొదలైనవి. శ్వాస తగ్గిస్తే ఆయువు పెరుగుతుందా అని చాలామందికి సందేహం ఉంది. ఆ విషయాన్ని గురించి కూడా కొద్దిగా ఆలోచిద్దాం. యోగ గ్రంథాల్లో మనం పీల్చి విడిచే గాలి సంఖ్య 21,600 అని ఇవ్వబడింది. అంటే నిమిషానికి 15 సార్లు శ్వాస ప్రక్రియ సాధారణ వ్యక్తుల్లో జరుగుతుంది. శక్తి వినియోగానికి శ్వాసక్రియకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ ఏ పనులకు ఎంతెంత శ్వాస నడుస్తుంది అనే విషయం కూడా యోగ గ్రంథాలు మనకు వివరించాయి. మీరు చూడండి, మీరు బాగా పరిగెత్తితే దానివల్ల మీకు ఎగశ్వాస వస్తుంది. దానికి పాటలు పాడేటప్పుడు శ్వాస విడుపు 1 అడుగు, ఆహారం తినేటప్పుడు 15 అంగుళాలు, నడిచేటప్పుడు 2 అడుగులు, నిద్రలో 2.5 అడుగులు, మైథున క్రియలో 3 అడుగులు,
వ్యాయామం చేసేటప్పుడు వీటన్నిటికంటే ఎక్కువ శ్వాసక్రియ జరుగుతుంది. పూర్వకాలంలో శ్వాస నడకను బట్టి వర్గీకరణ చేసేవాళ్ళు. నేడు శక్తి వినియోగం బట్టి వర్గీకరణ జరుగుతుంది. క్యాలరీలలో శక్తిని కొలుస్తున్నారు. యోగాసనాలు వేసేటప్పుడు 1 నుంచి 3 క్యాలరీలు 1 నిమిషానికి ఖర్చు అవుతుంది. అదే వ్యాయామంలో అయితే 3 నుండి 20 క్యాలరీలు 1 నిమిషానికి ఖర్చు అవుతుంది. పురాణ గ్రంథాలు, మత గ్రంథాలు, నీతి కావ్యాలు చదివేవారికి, బ్రహ్మచర్యం పాటించేవారికి, జపధ్యానం చేసేవారికి శ్వాసక్రియ తగ్గుతుంది. ఏకాగ్రత, ఆయువు ఇవి పెరుగుతాయి. కోరికలు ఎక్కువగా ఉన్నవారికి శ్వాసక్రియ సంఖ్య చాలా అధికం అవుతుంది. తక్కువ కోరికలు ఉన్నవారికి, ఆశలు లేని వారికి శ్వాసక్రియల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వారు ఎక్కువ కాలం బతుకుతారు. నిత్య కార్యకలాపాలలో మన విలువైన ఊపిరి చాలా వ్యర్థం అవుతూ ఉంటుంది. సాధారణ శ్వాసక్రియ కంటే యోగ సమాధిలో సాంద్రత 4.5 రెట్లు ఎక్కువ అవుతుంది. ధ్యానంలో 6 ఎక్కువ అవుతుంది. ఏడుపులో 10 రెట్లు, మాట్లాడుతున్నప్పుడు 12 రెట్లు, నడకలో 16 రెట్లు, నిద్రలో 22 రెట్లు, సంభోగంలో 36 రెట్లు ఉంటుంది. మౌనం పాటించడం వల్ల ఆయువును పొదుపు చేసి, అంటే శ్వాసను పొదుపు చేసి ఆయుర్దాయాన్ని మనం పెంచుకోవచ్చు. మిత్రులారా, స్వరశాస్త్రంలోనూ యోగశాస్త్రంలోనూ శరీరంలోని నాడుల గురించి చెప్పబడింది. శివ సంహితలో నాడులు 3,50,000 అని చెప్పబడింది. ప్రపంచ నారతంత్రంలో 3 లక్షల నాడులు అని చెప్పబడ్డాయి. వాసిష్ఠ సంహిత, గోరక్ష శతకం, హఠప్రదీపిక, హఠరత్నావళి, స్వరశాస్త్ర మంజరీలలో కూడా 72,000 నాడులు అని వాటిని గురించి చెప్పబడ్డాయి. నాడీ శాస్త్ర సంగ్రహంలో 16 నాడులు ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. హఠరత్నావళిలో 14 నాడులు, వాటి అధిదేవతలు, వాటి స్థానాలు కూడా చెప్పబడ్డాయి. వీటిలో మరీ ముఖ్యమైనవిగా 3 చెప్పబడ్డాయి. 3 నాడులు చెప్పబడ్డాయి. ఈ 3 నాడుల గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఎడ, పింగళ, సుషుమ్న. శరీరంలో ఈ నాడులు అంతర్ప్రవాహినులు. కొందరు ఈ నాడీ వ్యవస్థను నరకోశాలతో అనుసంధానం చేయటం అది కూడా ఉంది. కానీ ఈ నాడులు పైకి కనిపించేవి కానీ కావు అని చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తుల్లో చెప్పబడింది. సంస్కృతంలో నాడి అనగా ప్రవహించేది అని, అంటే ఫ్లో. నాడులు తరంగ చలనం ద్వారా ప్రాణశక్తిని ప్రవహింపజేసాయి. శరీరం, మనస్సులను శక్తివంతంగా ఉంచాయి. ధన రుణాత్మక అయస్కాంత రేణువులు అణువులను ఛేదించి శక్తిని, అంటే న్యూక్లియర్ ఎనర్జీని విడిచిపెట్టడం మనిషి సాధించాడు. ఇదే విధంగా అధిక శక్తిని మన శరీరం నుంచి విడుదల చేయవచ్చు. మానవ మనశ్చేతనను వృద్ధి చేయడానికి మన ప్రాచీన ఋషులు ప్రాణశక్తిని సాధనంగా రూపొందించారు. రెండింటికి భేదం ఏమిటి అంటే, ఒకటి బయట నుంచి శక్తిని ఉపయోగించుకుంటే, రెండవది అంతఃశక్తిని ఉపయోగించుకుంటుంది. ప్రాణశక్తి శరీరంలో పుట్టే న్యూక్లియర్ హై ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ ఎలా పనిచేస్తాయో అదే విధంగా పనిచేస్తుంది. ఒత్తిడి వలన వేగంగా ప్రవహించే నీటి ప్రవాహ వేగానికి చక్రాలు తిరిగి విద్యుత్ శక్తి వచ్చినట్టే ఈ చర్య వలన అయస్కాంత శక్తి పుట్టి నిల్వ అయినట్లే యోగులు కూడా శరీరంలో ప్రాణశక్తి అనే బ్యాటరీని శ్వాస పద్ధతి ద్వారా ఛార్జ్ చేసి శ్వాస పద్ధతిలో శక్తిని పుట్టించడం జరుగుతుంది. ఈ శక్తికి నియమాలే షట్చక్రాలుగా చెప్పారు. శక్తిని నిల్వ చేయడం ఒక ఎత్తు అయితే దానిని ఉపయోగించడం మరొక ఎత్తు. ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నుంచి ఉపకేంద్రాలకు హై వోల్టేజ్ వైర్ కేబుల్స్ ద్వారా విద్యుత్ శక్తిని ప్రసారం చేసినట్లే నిల్వ చేయడం తెలిసినట్లయితే వోల్టేజ్ తగ్గించి అనేక ఉపయోగాలకు వినియోగించుకోవచ్చును. శరీరంలో హై వోల్టేజ్ శక్తిని మార్చేవి నాడులు. యోగ సంబంధ నాడుల ఉనికిపై ఈ కాలంలో కొన్ని నవీన పరిశోధనలు జరిగాయి. ప్రసిద్ధ పారాసైకాలజిస్ట్ డాక్టర్ హిరోషి మొటోయామా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీల వోల్టేజీ నరాల వ్యవస్థ దగ్గరలోనే ప్రవహించడం కనుక్కున్నాడు. తన థియరీస్ ఆఫ్ చక్రాస్, బ్రిడ్జ్ టు ద హయ్యర్ కాన్షియస్నెస్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని చెప్పాడు. ది థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్, వాషింగ్టన్, యుఎస్ఏ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. నాడులు ఆక్యుపంక్చర్ మెరిడియన్స్ మధ్య గల సంబంధాన్ని
వీరు నిర్ధారణ చేశారు. ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్లోనైనా 3 ద్వారాలు ఉంటాయి. అవి ధన, రుణ, న్యూట్రల్. ఇదే విధంగా శరీరంలో 3 ప్రధానమైన నాడులు ఈ సూత్రం మీదనే పనిచేస్తాయి. యోగ పరిభాషలో ఇడానాడిని రుణాత్మక నాడి అంటే చంద్రనాడిని నెగిటివ్గా మానసిక శక్తికి పర్యాయపదంగా చెబుతారు. పింగళ నాడిని అచేతనమైన ప్రాణశక్తి వాహినికి పర్యాయపదంగా చెప్తారు. సూర్యనాడిని షార్ట్ సర్క్యూట్ను నిరోధించడానికి 3వ ఛానల్ను అంటే సుషుమ్నా నాడిని. ఇది మన ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎర్త్ వైర్ భూమికి ఉన్నట్టే మూలాధార చక్రంతో కలపబడి ఉంటుంది. మానసిక ప్రాణశక్తుల కంటే సుషుమ్న ద్వారా ఆత్మశక్తి లేక కుండలిని శక్తి జాగృతమవుతుంది. ఈ కారణం వలన యోగులు సుషుమ్నను జాగృతపరచడానికి కొన్ని ప్రక్రియలు రూపొందించారు. మిత్రులారా, మళ్ళా మీకు ఇంకొకసారి చెబుతున్నాను, ఇది నేను ఈ శాస్త్రాన్ని మీకు పరిచయం చేయడానికి మాత్రమే చెబుతున్నాను. నేను చెప్పిన దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేయకండి. మన భారతదేశ ఋషులు బాహ్య విజ్ఞానాన్ని, ఎక్స్టర్నల్ సైన్స్ని ఎంతగా పరిశోధించి అభివృద్ధి పరిచారో, అంతర్విజ్ఞానాన్ని, ఇన్నర్ సైన్స్ను కూడా అంతగా పరిశోధించి అభివృద్ధి పరిచారు. మన దురదృష్టం, విదేశీ భావజాలానికి ఆకర్షితులమై మనదైన విజ్ఞానాన్ని జారవిడుచుకుంటున్నాం. ప్రాచీనమైన అధునాతనమైన విజ్ఞానం మనదని మర్చిపోకండి. ఇడా పింగళలు ప్రాణశక్తి యొక్క రుణధనాత్మక వ్యతిరిక్త ఛానల్స్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛానల్స్. విశ్వాంతరాళంలో మహాప్రాణం అగోచరమై ఉన్నట్టే శరీరంలో పిండాండం, ఇవి రుణధనాత్మకాలుగా ప్రత్యక్షాలు. ఈ పదాల వర్ణనలే తప్ప ధన రుణాత్మక అయాన్స్గా కానీ మనస్సు యొక్క ధన రుణాత్మక దశల స్థితులుగా కానీ అనుకోకండి. అనిచ్ఛాధీన శరీర భాగాలకు పోయేటటువంటి నాడీ సముదాయాన్ని అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు. అటానమస్ అంటే స్వతంత్రమైనది అని అర్థం. సింపథెటిక్, పారాసింపథెటిక్ భాగాలు అని స్వచ్ఛంద నాడీ మండలంలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. సింపతి అంటే సానుభూతి, పారా అన్న మాటకు తోడుగా తరువాత అనుబంధంగా, ఇది కాక ఎదురు బదురుగా అన్న అర్థాలతో ఆంగ్ల వైజ్ఞానికులు వైజ్ఞానిక పరిభాషలో వాడుతున్నారు. పారా అంటే పరమైనది అనే అర్థం. సింపథెటిక్ నరాల్లో భాగాలు లేవు, కానీ పారాసింపథెటిక్ నరాల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి మస్తిష్కం అంటే మస్తిష్క భాగం, రెండవది జగన భాగం. సింపథెటిక్ నాశయం వెన్నుబాముకు 2 వైపులా 2 దండల వంటి నిర్మాణంతో కలిసి ఏర్పడతాయి. పారాసింపథెటిక్ సిస్టమ్ కరోటీలో ఉండే మస్తిష్క భాగాల నుండి 12 శిరోనరాలు ఉద్భవిస్తాయి. ఇవి శిరస్సులో ఉండే ఇంద్రియాలకు సంబంధించిన అవయవాలకు, కంఠం వరకు ఉండే స్వచ్ఛంద కండరాలకు సరఫరా చేస్తాయి. తలలోని నరాలలో 3, 7, 9, 10వ నరాలు భాగాలు చేరి పారాసింపథెటిక్ మస్తిష్క కేంద్రం ఏర్పడుతుంది. 10వ శిరోనరాన్ని వేగస్ అంటారు. కంఠం, వక్షం, ఇతర ప్రదేశాల్లో దీని శాఖలు వ్యాప్తి చెంది ఉంటాయి. ఇసోఫేగస్, ట్రాకియా, ఊపిరితిత్తులు, హృదయం, పెద్ద రక్తనాళాలు, జఠరాశయం, లివర్, ప్యాంక్రియాస్, పేగులు ఇవన్నీ ఈ నరం వల్లనే ప్రేరేపితమవుతాయి. అతి ముఖ్యమైన అనిచ్ఛాధీన అంగాలన్నింటికి ఈ 2 రకాల నరాలు పోతున్నాయి. ఇందులో ఒక నరం ఉద్రేకాన్ని కలిగిస్తే రెండవది ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ ఎడ్రినల్ గ్రంథికి పారాసింపథెటిక్ శాఖలు పోవు. విశ్రాంతుల మధ్య సమన్వయాన్ని ఈ 2 రకాల స్వచ్ఛంద నరాలు సాధిస్తాయి. సింపథెటిక్ నరాలు హృదయ వేగాన్ని అధికం చేస్తే వేగస్ నరాల నుండి వచ్చే శాఖలు హృదయ వేగాన్ని తగ్గిస్తాయి. ఎంతకాలం అనిచ్ఛాధీన కండరాలను సంకోచ వ్యాకోచాలు చేస్తూ ఉంటాయో అంతకాలమే జీవన యాత్ర కొనసాగుతుంది. ఈ సంకోచ వ్యాకోచాలు మన ఇచ్చను అనుసరించి లేవు. ఈ కండరాల గ్రంథుల యొక్క ఆహార విహారాలను మనం స్వాధీనం చేసుకోగలిగితే అనంతమైన శరీర దారుఢ్యం, ఆయుర్దాయం మన సొంతం అవుతాయి. మన ప్రాచీన ఋషులు అనచ్ఛాధీన కండరాలను ఇచ్ఛాధీనంగా చేసుకోవడానికి యోగ విద్యను కనుక్కున్నాడు. శరీర కార్యక్రమాలన్నింటినీ సాధించేది మస్తిష్కం. మస్తిష్కం పైన క్రింద ఇంపార్ గేంగ్లియాస్ల మధ్య వెన్నుపాము ఉన్నది. మస్తిష్కాన్ని చంద్రమండలం అని,
నాభికి మస్తిష్కానికి మధ్య భాగాన్ని సూర్యమండలం అని, నాభికి క్రింద భాగాన్ని అగ్నిమండలం అని మన ఋషులు విభజించారు. వెన్నుపాము చివర అంతమైనటువంటి జీవశక్తి గర్భితమై ఉన్నది అని, దానిని మస్తిష్కంలో ఉండే జీవశక్తితో జోడిస్తే అసాధారణ మానవాతీత శక్తులు స్వాధీనమవుతాయని మన ఋషులు తమ సాధన ద్వారా నిరూపించారు. ఈ మార్గంలో అంటే వెన్నుపాము చివర నుండి మస్తిష్కం వరకు ఉన్న మండలాలలో వారు కేంద్రాలను భావించారు. వాటిని చక్రాలని పిలిచారు. ఈ విధంగా ఇంటీరియర్ ప్యాంట్రనల్ క్రింద నుంచి వెన్నుపాము చివరి కొన, దీన్ని పైలం టెర్మినల్ అంటారు, వరకు ఉన్నటువంటి నాడీ మండలాన్ని 7 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క కేంద్రం పాలిస్తున్నదని, ఆ కేంద్రం లోపభూయిష్టమైతే దానికి సంబంధించిన అంగాలు వ్యాధిగ్రస్తమవుతాయని గ్రహించారు, నిరూపించారు. సింపథెటిక్ నరాలన్నీ సంకోచోద్రేకాలు చేయవు. అంటే పారాసింపథెటిక్ నరాలు కేవలం సంకోచాన్నో ఉద్రేకాన్నో కలిగించవు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన నరాలు ఒక్కొక్క కార్యాన్ని సాధిస్తాయి. కొన్ని చోట్ల ఈ 2 సమన్వయంతోనే ప్రవర్తించవచ్చు కూడా. ఈ స్వచ్ఛంద నరభాగాల ప్రవర్తన అగాధం, అనూహ్యం, నిగూఢం. ఇడానాడికి చంద్రనాడి అని పేరు. ఇది శరీరపు ప్రతి అవయవ రుణచేతనను తెలుపుతుంది. ఇడానాడి పారాసింపథెటిక్ సిస్టంతో కలిసి పనిచేస్తుంది. తద్వారా కండరాల వ్యవస్థకు విశ్రాంతినిస్తుంది. అందువలన ఇది శరీరానికి శైత్యాన్ని అంటే శీతాన్ని, చల్లదనాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. ఇడా మార్గంలో మూలాధార చక్రంలో ఎడమ వైపు నుంచి ప్రారంభమై 4 చక్రాలను చుట్టుకుని ఎడమ నాసాపుటం దగ్గర తేలుతుంది. ఇక్కడే 6వ చక్రమైన ఆజ్ఞాచక్రం కలిసే చోటు ఉంటుంది. పింగళానాడికి సూర్యనాడి అని పేరు. ఇది ప్రాణశక్తి ప్రేరేపించే ధనాత్మకమైన వ్యవస్థ. పింగళ శరీరానికి శక్తినిస్తుంది, వేడినిస్తుంది. ఇది సింపథెటిక్ నర్వస్ సిస్టంతో కలిసి పనిచేస్తుంది. హృదయ స్పందనను అధికం చేసి వేడిని పెంచుతుంది. ఇది మూలాధారంలోని కుడివైపు అంటే ఎడకు వ్యతిరేకంగా ప్రారంభమై ఎడ 4 కేంద్రాలను దాటి కుడి నాసాపుటం వద్ద ఆజ్ఞాచక్రంలో అంతమవుతుంది. పింగళ కుడి భాగానికి అధిపతి. మస్తిష్కంలో మెదడులో అన్ని భాగాల కన్నా పెద్దది పుర్రెలో పైభాగం అంతటిని ఆక్రమించి ఉంటుంది. మస్తిష్కం యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఒకటి ఇడా పింగళ చర్యలను సమన్వయపరచడం. మస్తిష్కం సిమెట్రికల్గా ఉండి కుడి ఎడమ గోళార్ధాలు కలిగి ఉంటుంది. కుడి గోళార్ధం శరీరం ఎడమ వైపును, ఎడమ గోళార్ధం శరీరం కుడివైపును అదుపు చేస్తాయి. ఇడానాడి కుడి గోళార్ధానికి, పింగళానాడి ఎడమ గోళార్ధానికి సంయోజకం అవుతాయి. కుడి గోళార్ధం సమాచారాన్ని మదించి సమగ్రపరుస్తుంది. ఇది మానసిక అతీంద్రియ శక్తులను, జీవశక్తులను ఉత్తేజపరచడం, కళ, సంగీతాలకు బాధ్యత వహించడం జరుగుతుంది. దీనికి వ్యతిరిక్తంగా ఎడమ గోళార్ధం పింగళను అదుపు చేసి రేషనల్ ఎనలిటికల్ గణాంకాలకు బాధ్యత వహిస్తుంది. దీన్ని నేటి శాస్త్ర పరిశోధనలు కూడా నిర్ధారణ చేశాయి. ఈ విధంగా గోళార్ధాలు నాడులతో సంబంధం కలిగి నిత్యకృత్యాలను అదుపు చేస్తున్నాయి. ప్రతి గోళార్ధం మానసిక ఉద్రేకాలకు సహకారమవుతాయి. కొందరు నాడీ శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం కుడి గోళార్ధం విచారానికి, ఎడమ గోళార్ధం సంతోషానికి కారణమవుతాయి. ధనాత్మక అంటే పాజిటివ్ ఉత్తేజిత ప్రతీకార చర్యలను ఎడమ గోళార్ధాన్ని ప్రభావితం చేస్తున్నట్టు, నెగిటివ్ రుణాత్మక ఉత్తేజిత ప్రతీకార చర్యలు కుడి గోళార్ధాన్ని ప్రభావితం చేస్తున్నట్టు నిరూపించబడింది. ఎడమ గోళార్ధం ఆందోళన, పోరాటం చేయాలనే మనస్తత్వం, కుడి గోళార్ధం సర్దుకుపోయి ప్రశాంతంగా జీవించాలి అనే మనస్తత్వాన్ని కలుగజేస్తాయి. అంతేకాకుండా కొన్ని పరిస్థితుల్లో ఎడమ కుడి చర్యల వలన ఏ వ్యక్తి అయినా ఆందోళన స్థితిలో ఉండొచ్చు. స్వరయోగ విజ్ఞానం ద్వారా గర్భ నిర్ధారణ కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతుంది. నేడు ఉన్న సైన్సు గర్భస్థ శిశువు యొక్క స్థితిగతులను కనుక్కునేందుకు, గర్భ నిర్ధారణకు మనకు హార్మోన్ల పరీక్ష, అల్ట్రాసౌండ్ యంత్రాలు ఇవేవి లేని రోజుల్లో కూడా మన దేశంలో ఒక పద్ధతి ఉండేది. మానవ యంత్ర నడకను పంచభూతాలతో సమన్వయించి చెప్పే పద్ధతి
కాల పరీక్షకు నిలిచింది. స్త్రీలకు ఋతుదినం మొదలుకొని 16 దినాల వరకు కళలు హెచ్చుతూ ఉంటాయి. సరి సంఖ్య కలిగినటువంటి దినాలలో స్త్రీలతో సంభోగించినప్పుడు ఆమెకు గర్భం ఏర్పడితే మగబిడ్డ కలుగుతుంది. బేసి సంఖ్య కలిగిన దినాలలో స్త్రీతో సంభోగించేటప్పుడు ఆమెకు గర్భం ఏర్పడితే ఆడబిడ్డ కలుగుతుంది. యుగ్మాసు పుత్రా జాయతే స్త్రీయో యుగ్మాసు రాత్రిషు. స్వరశాస్త్ర మంజరిలో ఈ విషయానికి సంబంధించిన ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంది. అసలు ఏ ఏ సమయాల్లో సంభోగంలో పాల్గొనాలి, ఏ శ్వాస నడిచేటప్పుడు పాల్గొనాలి, ఓజస్సును ఎలా కాపాడుకోవాలి, వీటన్నిటి గురించి చాలా విపులంగా యోగశాస్త్ర గ్రంథాలు చర్చించాయి. మన స్కూళ్ళల్లో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. నాటి కాలంలో చిన్నతనం నుండే యోగ విద్య నేర్పించేవాళ్ళు. వారికి తగిన సమయంలో ఈ విషయాన్ని గురించి కూడా చెప్పేవాళ్ళు. కాబట్టే నాటి కాలంలో నిగ్రహం, నియమం ఈ రెండూ ఉండేవి. నేడు అవి రెండూ మన యువకుల్లో కొరవడ్డాయి. ఇటువంటి విద్యను నేర్పించగలిగితే యువత భావి జీవితం బాగుపడుతుంది, రేపులు మాపులు తగ్గుతాయి. ఇంతటితో ఈ శాస్త్ర చర్చ ముగిసింది. ఈ విద్య తెలిసినటువంటి మంచి గురువును ఆశ్రయించి ఈ విద్యను అభ్యసించండి. మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ది మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మరో మంచి ఎపిసోడ్తో మరికొన్ని విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి. జై హింద్, జై మాభారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.